ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని, అర్థమైందా, తమ స్వనీతిని ఆధారం చేసుకుని దేవుని నీతికి లోబడలేదు. తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఏం చెప్తున్నాడంటే మంచి ఆసక్తి పరులు, మంచి భక్తి పరులు, కానీ వాళ్ళ ఆసక్తి భక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఎందుకంటే దేవుడు ఒక క్రమాన్ని ఏర్పరిచాడు, ఆ క్రమాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. దేవుడు ఏర్పరిచిన దారి ఒకటి ఉంది, ఆ దారిని వాళ్ళు అసలు చూడనైనా చూడలేదు. దాన్ని త్రోసిపుచ్చి తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అబ్బాయి బాగా కష్టపడతాడు కానీ గింజ కూడా ఇంటికి రాదన్నట్టు చెప్పాడు. అది విషయం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైంది మీకు. అబ్బాయి సంవత్సరం అంతా కష్టపడి పొలం దున్ని వ్యవసాయం చేసి నానా బాధలు పడి వ్యవసాయం చేస్తుంటాడు కానీ గింజ కూడా ఇంటికి రాదు. అంత పనోడు మా ఓడు అన్నట్టు. ఇశ్రాయేలీయులు దేవుని యందు ఆసక్తి గలవారు, చాలా గొప్ప భక్తిపరులు, కానీ జ్ఞానశూన్యమైన భక్తిని, ఆసక్తిని వాళ్ళు కనపరుస్తున్నారు. వాళ్ళు చేసే భక్తి వాళ్ళని రక్షింపలేదు అనే మాట మాట్లాడు. ఈ రెండు విషయాల మీదనే మనం ఫోకస్ చేద్దాం. అందులో మొట్టమొదటిది ఇశ్రాయేలీయులందరూ రక్షణ పొందాలి అనేది నా హృదయ వాంఛ, నా దేవుడికి నేను చేసే ప్రార్థన అన్నాడు. మరి పౌలు ఇంతగా ప్రార్థించాడు, హృదయములో ఇంతగా వాంఛించాడు. ఇశ్రాయేలీయులందరూ రక్షణ పొందారా? మీ అవగాహన చెప్పండి. మీరు చదివినంత వరకు ఇశ్రాయేలీయులు అందరూ రక్షణ పొందారా? పొందలేదు. పోనీ అప్పుడు పొందల, కనీసం ఇప్పుడన్నా పొందారా? ఇప్పుడు పొందల. ఆనాడు వాళ్ళు యేసును ఒప్పుకోలేదు. వాళ్ళలో మెజారిటీ అంటే ఎక్కువ సంఖ్యలో వాళ్ళు ప్రభువును ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా ఇజ్రాయిల్లో ఎక్కువ మంది యేసు ప్రభువును ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? పౌలు ప్రార్థనలు ఏమైపోయినాయి? పౌలు దేవునికి చేసిన ప్రార్థన మనవులు ఏమైపోయినాయి? ప్రార్థన అంగీకరించబడలేదా? ప్రార్థన దేవుడు వినలేదా? తన భక్తుని హృదయవాంఛేంటి? వెండి బంగారాలు అడిగాడా? ధన కనక వస్తువాహనాలు అడిగాడా? ఏమడిగాడు? నా స్వజనులను దర్శించు ప్రభువా, నా స్వజనులు రక్షించు, వాళ్ళు నశించిపోతున్నారు అని వాళ్ళ కోసం గోజాడాడు. ఇంకా ఎంత తీర్మానం చేశాడంటే పౌలు, అవసరమైతే నా ప్రజలను దేవుడు రక్షిస్తాను అంటే వాళ్ళ కోసం నేను నశించి నరకానికి పోవటానికి కూడా ఇష్టపడుతున్నాను. క్రీస్తునకు వేరై శాపగ్రస్తుడుగా ఉండకూడదుననే మాట చెప్పాడు పౌలు. పౌలా, నువ్వొక్కడివి నరకానికి పోవటానికి ఇష్టపడితే నీ జనులందరినీ నేను రక్షిస్తానని దేవుడు చెప్పే పని అయితే, నా ప్రజలందరి రక్షణ కోసం నేను శాశ్వతంగా మండే అగ్నిగుండంలోకి పోవటానికైనా ఇష్టపడుతున్నాను అన్నంత తీర్మానం పౌలుది. ఆయనే చెప్పాడు. ఒకటి, అంత గొప్ప తీర్మానం చేశాడు. రెండవది తన హృదయ వాంఛాది. మూడవది దేవునికి ఎడతెగక ప్రార్థన కూడా చేశాడు. ఈ మూడు విధాలుగా పౌలు ఉన్నప్పటికీ పౌలు ప్రార్థన మరి దేవుడు విని ఇశ్రాయేలీయులందరినీ మార్చి పడేయాలి. కానీ ఇంతవరకు అప్పటి నుంచి ఇప్పటిదాకా పౌలు ప్రార్థనకు జవాబు రాల. చాలామంది పౌలు సమయంలో రక్షణ లేకుండానే చనిపోయారు, యేసును ఒప్పుకోకుండానే చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా తరతరాలుగా చాలామంది ఇశ్రాయేలీయులు రక్షణ లేకయే చనిపోతున్నారు. ఈ విషయం మనం ఆలోచించినప్పుడు మనకు తరచుగా ఎదురయ్యేటువంటి ఒక ధర్మ సందేహానికి సమాధానం దొరికిద్దేమో కొద్దిగా చూసుకుందాం. మనం చాలా కాలంగా కొంతమంది మార్పు కోసం ప్రార్థన చేస్తుంటాం. ఉదాహరణకి కొంతమంది స్త్రీలు తమ భర్త మార్పు కోసం ప్రార్థన చేస్తారు. మా సైతానోడు శోధిస్తున్నాడు, ప్రవ్వా
దరిద్రుడు మారకొచ్చాడు నాయన, తాగి తాగి సచ్చేటట్టున్నాడు ప్రభువా, దయచేసి దర్శించి మార్చు నాయన అని కొంతమంది స్త్రీలు ప్రార్థన చేస్తారు. అంటే నేను చెప్పినంత దారుణంగా చేయకపోయినా కొంతమంది సున్నితంగా ప్రార్థన చేస్తారు. కొంతమంది అయితే నేను చెప్పిన దానికన్నా ఇంకా దరిద్రంగా తిట్టి ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కడుపు మండి ఏం చేస్తారు మరి? అయినా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా మార్పు రావట్లా. బాగా వినండి, నిజంగా దేవుని వాక్యం కోసం ఆసక్తి కలిగి వస్తే, దేవుని మీద మీకు విధేయత, గౌరవం, మర్యాద ఉంటే, దేవుని మాటల్ని ప్రేమించే హృదయం మీకుంటే, దయచేసి మీ మనసులను ఎటు పోనీయకుండా నేను చెప్పే విషయాలు వినండి. మీకున్న ధర్మ సందేహాలు నివృత్తి అవుతాయి. చాలామందికి ఉన్న డౌట్ ఇదే, నా బిడ్డల కోసం, వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేస్తాను, వాళ్ళు ఎందుకు మారట్లేదు? నా భర్త కోసం ప్రార్థన చేస్తాను, అతను ఇంకా మారలేదు. నా భార్య కోసం ప్రార్థన చేస్తాను, ఆమె ఇంకా మారలేదు. మా పెద్దక్క ఉంది, మా పెద్దక్క అంటే మా ఫ్యామిలీలో అందరికంటే ముందు పుట్టిన ఆమె ఇక్కడే ఆడో మీ మధ్యలో కూర్చొని ఉంటుంది. ఆమె ఎవరో మీకు తెలియదులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె భర్త మార్పు కోసం చాలా కాలం ప్రార్థించింది. మంచి ప్రార్థనా పర్రాలు, గోజాడి ఏసయ్య ప్రాణం తీసిద్ది, మామూలుగా ఉండదు. నాకు అనిపించింది ఒక్కోసారి మా అక్కయ్య ప్రార్థన, నేను ఏసయ్య కూడా ఇసుగు పుట్టిద్దేమో అనిపించింది. అంత ప్రార్థన చేసిద్ది, అంత గోజాడిద్ది, కన్నీరు గార్చిద్ది, మొర్ర పెట్టిద్ది. మంచి ప్రార్థనా పర్రాలు. గతంలో శివభక్తురాలు. తర్వాత దేవుడు ఊహించని రీతిలో అమ్మాయి లైఫ్లో ఒక మలుపు తిప్పాడు. తర్వాత నిజమైన దేవుడు యేసు ప్రభు అని తెలుసుకొని ఇక మిగిలిన అన్ని పక్కన పెట్టేసింది. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది, అదే అక్క దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పే మాటలు విని నా దగ్గరకు వచ్చి, అబ్బాయి యేసు ప్రభు మాటలు భలే బాగున్నాయిరా, అసలు ఆ మాటలు వింటంటే నిజంగా యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అనిపిస్తుంది అని చెప్పింది ఒకసారి నాకు. అప్పుడు నేను నమ్ముకోలే. ఆ మాట ఎప్పుడైతే మక్కాయి చెప్పిందో వెంటనే మక్కాయికి మళ్ళీ యేసు అనకుండా కౌన్సిలింగ్ ఇచ్చా. వాళ్ళ మాటలు విన్నావా నువ్వు? క్రైస్తవుల మాటలు విన్నావా? పిచ్చి మోగందానా, నిన్ను హిప్నటైజ్ చేస్తారు, నీ మైండ్ మార్చేస్తారు వాళ్ళు. శుభ్రంగా బొట్టు, పూలు, గాజులు, మెళ్ళో మంగళసూత్రం అన్ని పెట్టుకొని తిరుగుతున్నావు, ముత్తైదు, నిండు ముత్తైదు. వాళ్ళ షాకు తగిలిందంటే మొత్తం ఊడిపోతాయి. ఆ బొట్టు తీసేస్తావు, ఈ మెళ్ళో తాడు వదిలేస్తావు, గాజులు వదిలేస్తావు, మొత్తం వదిలేస్తావు. వాళ్ళు నిన్ను అట్లా మార్చి పడేస్తారు. అంటే నాకు తెలియదు కదా, క్రైస్తవులు అంటే ఇవేవి పెట్టుకోరు, వాళ్ళది ఆచారం. అది హిందువులంగా మా ఆచారం ఇవన్నీ పెట్టుకుంటాం, సంప్రదాయం మా ఆచారం. వాళ్ళ ఆచారం ఇవన్నీ పెట్టుకోకూడదు. ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళకు తప్పు, పెట్టుకోపోతే మాకు తప్పు. వాస్తవంగా బైబిల్లో అలా ఏం లేదు. బైబిల్లో మారు మనసుకు ప్రాముఖ్యత ఇచ్చాడు, పాపమును విసర్జించండి అనే విషయాన్ని ప్రాముఖ్యత ఇచ్చాడు. విగ్రహారాధన, విగ్రహార్పితం విసర్జించమనే మాట చెప్పాడు, కానీ విశ్వాసానికి సంబంధించిన విషయాలు చెప్పాడు, కానీ ఆచారాలకు సంబంధించి హద్దులు వేయలా. పంజాబ్ వాళ్ళు పంజాబీ డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళ ఆచారం అది. ఆంధ్ర వాళ్ళు, తమిళనాడు వాళ్ళు చీర కట్టుకుంటారు, వీళ్ళ ఆచారం ఇది. అలాగా కొన్ని సాంప్రదాయాలు, రాజస్థాన్ వాళ్ళు ఒక టైపు డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళ ఆచారం అది. అట్లాగా ఆచారాలు వేరు, సంప్రదాయాలు, ఆచారాలు వేరు, విశ్వాసం వేరు, దేవుని కూర్చున్న విశ్వాసం వేరు. నేను తెలియవు నాకు. యేసు ప్రభు నమ్ముకుంటే బొట్టు తీయాలి, గాజులు తీయాలి, పూలు తీయాలి, మెట్టెలు తీయాలి, మెళ్ళో మంగళసూత్రం తీయాలి అంటారు ఈ క్రైస్తవులని ద్వేషించా. కానీ బైబిల్లో అలాంటి వాటికి నిరూపణలు ఏం లేవు. ఇంకా చెప్పాలంటే ఒక 4 సంగతులు మాత్రమే ఆజ్ఞాపించబడినవి. అన్యజనులలో నుండి ప్రభు వైపు తిరుగుచున్న వారి విషయంలో ఒక 4 సంగతులే పెట్టాడు.
అవి అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 19వ వచనం నుంచి కిందికి చదివితే ఉంటుంది. కాబట్టి అన్యజనులలో నుండి ప్రభు వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను అనగా విగ్రహములకు అర్పించిన వాటిని, విగ్రహారాధనను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును, ఈ 4 విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయం అన్నాడు. 20వ వచనంలో కింద 28లో ఇదే విషయము పరిశుద్ధాత్మ కూడా సంతకం చేశాడు. అవశ్యమైన వీటికంటే ఎక్కువైన మరి ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచును అన్నాడు 29లో. చాలా క్లియర్గా చెప్పేశాడు అక్కడ. 4 పథ్యములు. మొట్టమొదటి పథ్యము విగ్రహారాధన, విగ్రహార్పితము విసర్జించాలి. రెండవది జారత్వము, విచ్చలవిడి లైంగిక పాపమును వదిలేయాలి. ఎవరికి చెప్తున్నాడు ఇవి? అన్యజనులలో నుండి ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి. మూడవది గొంతు పిసికి చంపిన దాన్ని. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? గొంతు కోస్తే బ్లడ్ బయటికి పోయిద్ది, టేస్ట్ పోయిద్దని గొంతు పిసికి చంపుతారు. అప్పుడు బ్లడ్ మాంసంలో మిక్స్ అయి ఉంటుంది, 2 కలిపి వండుకుంటే సూపర్ ఉంటుందని. స్తోత్రం. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు. అందుకని బ్లడ్ బయటికి పోకుండా గొంతు పిసికి చంపి వండేసుకుంటారు అన్నమాట. అది తినొద్దు. 4వది స్పష్టంగా చెప్పాడు, రక్తమును తినొద్దు. ఎందుకంటే పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో కూడా ఈ ఆజ్ఞ చెప్పాడు. ఆదికాండము 9లో ప్రాణులకు జీవము రక్తములో ఉంటుంది కనుక ప్రాణిని నువ్వు తినగోరినప్పుడు, ఒక జీవిని తినగోరినప్పుడు దాని రక్తమును నేల ఒలికించాలి, రక్తమును తినకూడదు. కానీ మనం తెలియక గతంలో ఏం చేశారు మనోళ్ళు చాలామంది? మనం ఏం చేసాం? శుభ్రంగా టిఫిన్ తీసుకెళ్ళి బ్లడ్ పట్టుకొని తీసుకొచ్చి కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని, అబ్బా నోరు ఊరుతుంది కదా, దేవునికి స్తోత్రం. రక్తము తిన్న అనుభవాలు ఉన్నాయి. అది పాపమని మనకు తెలియదు. ఎందుకంటే ఆదికాండం 9లో చెప్పాడు. 4 అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాన్ని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును అన్నాడు. దీని అర్థం ఏంటంటే రక్తము ప్రాణము, రక్తములో ప్రాణం ఉంటుంది కనుక రక్తమును తింటే ప్రాణిని తిన్నట్టే. ఇక దాన్ని గూర్చి లెక్క చెప్పాలి దేవుడికి. రక్తమునొక్కదాన్ని ఒలికించి నువ్వు మిగిలిన బాడీని తిను, నీకు దోషం లేదు. అది చెప్పాడు వాక్యం. కాబట్టి 4 చెప్పాడు. ఏమేమి వదిలేయాలి? మొట్టమొదటిది విగ్రహారాధన, విగ్రహార్పితం వదిలేయాలి. రెండవది జారత్వం, విచ్చలవిడి లైంగిక పాపాన్ని వదిలేయాలి. 2. మూడవది గొంతు పిసికి చంపిన దానిని. 4వది రక్తమును. అవశ్యమైనవి 4, అవసరమైనవి 4. వీటికి మించి ఏ భారం కూడా మీ మీద మోపాలని మాకు అనిపించలేదు, పరిశుద్ధాత్మ కూడా చెప్పలేదని చెప్పేశాడు. ఇందులో బొట్టు, గాజులు తీసివేయవలెను, నుదుటనున్న బొట్టు తీసివేయవలను, మెడలో ఉన్న సూత్రము తీసివేయవలను, కాలికున్న మెట్టలు తీసివేయవలెను అని ఏమి చెప్పలా. మరి మీరు అందరూ ఎందుకు తీసేశారు? నేను ఎప్పుడన్నా చెప్పానా తీసేయమని? కాబట్టి మీరు తీసిన దానికి నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెద్దగా చెప్పండి. ఏమనిపించిందో, ఎందుకు తీసేసావో మరి నీ పర్సనల్ ఒపీనియన్, నాకు సంబంధం లేదు. బైబిల్ అయితే ఈ హద్దులు చెప్పింది, కానీ ఆచార సంబంధంగా కొన్ని గురుతులు ఒంటి మీద. ఇప్పుడు మంగళసూత్రం ఉంది, ఒక మౌన సంకేతం, సింబాలిక్. ఓ పరపురుషులారా, ఇదిగో నేను ఒకనికి చెందిన దానను, ఒకనికి భార్యను, నాకు ఒక భర్త ఉన్నాడు గనుక నన్ను మోహించటం కానీ వివాహమునకు అడగటం కానీ చెయ్యొద్దు అనే మౌన సంకేతమే మంగళసూత్రం. ఆచారం అనుకుంటాం, ఒక రకంగా చెప్పాలంటే ఒక సంకేతం. అది లేదనుకో, పెళ్లి కార్యక్రమం జరుగుతుంది, ఈ అమ్మాయి మంగళసూత్రం లేకుండా, కాలి మెట్టలు లేకుండా, ఏ గుర్తులు లేకుండా తిరుగుతుంది పెళ్లిలో. చక్కని అమ్మాయి, ఎవడో ఒకడు చూస్తాడు, తలకు మాసినోడు.
చూసి ఏం చేస్తాడో తెలుసా, వాడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఫలానా అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయిని చేసుకుంటాను అంటాడు. పొరపాటున అమ్మాయి భర్త ఆ అమ్మాయి పక్కన కూర్చొని ఉన్నప్పుడు ఇడు పోయి వాళ్ళ అమ్మని తీసుకొని నాన్నని తీసుకొని పోయి వాడు పక్కన నిలబడి అడగండి అడగండి అంటే ఏంది పరిస్థితి? కట్టుకున్న భర్త పక్కనే ఉంటాడు, ఈడెవరిని అడగమంటున్నాడు? వాడి భార్యను అడగమంటున్నాడు. అప్పుడు వాడేం మొత్తుకొని నెత్తి కొట్టుకుంటాడు, ఏ నా భార్యరా, నా భార్యని వివాహానికి అడుగుదా దరిద్రుడా. ఇట్లాంటి సమస్యలు ఏర్పడతాయి. అందుకని కొన్ని సంకేతాలు, మౌన సంకేతాలు కొన్ని ఇచ్చారు. వాటిలో మంగళసూత్రం, కాలి మెట్టె. పెళ్లి కానమ్మాయికి నుదుట బొట్టు, సిగన పువ్వు, చేతి గాజు 3 ఉంటాయి. పెళ్ళి అయిన తర్వాత ఈ 2 యాడ్ అవుతాయి. కాలి మెట్టె, మంగళసూత్రం 2 యాడ్ అవుతాయి. అప్పుడు వివాహితురాలని అర్థం. కాబట్టి కొన్ని సంకేతాలు సూచనలుగా ఇవ్వబడ్డాయి, చేశారు మనోళ్ళు, సంప్రదాయాలు పెట్టారు. కాబట్టి మనకు ఉపయోగపడే వాటన్నిటిని ఉంచుకోవచ్చు. కొన్ని కుటుంబాల్లో వ్యక్తులు మారలేదు. మారనప్పుడు నువ్వన్నీ నేను తీసేస్తానంటే వాళ్ళు ఊరుకోరు. చర్చి మానుకో. చర్చికి పోకముందు పద్ధతిగా ఉన్నావు, పోయిన దగ్గర నుంచి అది తీసేస్తా ఇది తీసేస్తా అని మాట్లాడుతున్నావు. పనికి మాలిందన్న బొట్టు తీసేస్తాను అంటున్నావు. నీ ముండమ్మ అవతారం చూపిస్తావా? నేను సస్తే ఎలా ఉంటావో దరిద్రపదానా అని క్లాసులు ఇస్తారు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, అలాంటి సంప్రదాయ సంబంధమైనటువంటి కొన్ని గురుతులను వాళ్ళు తీపిస్తారు. అక్క వాళ్ళ మాటల పొరపాటును కూడా నువ్వు నమ్మొద్దు. హిప్నటైజ్ చేస్తారు, మోసగిస్తారు. నువ్వేమో ఒక పార్వతిలాగా, మక్కాయి పేరు పార్వతిలేండి, నువ్వేమో పార్వతీదేవిలాగా, మేనేమో శివుడిలా ఫీల్ అవుతావు. మీ శివభక్తి వైనమైపోయిద్ది, ఇష్పటాక్ అయిపోయిద్ది. ఇక అన్ని వదిలేసి అంతా యేసు ప్రభు అంటావు. పిచ్చిదానా, పొరపాటును కూడా వాళ్ళు ఇంటికి పోవద్దు అని చెప్తే మళ్ళీ అటు పోవాలా మక్కాయి. అంత కౌన్సిలింగ్ చేశాను నేనే. వినపడిందా మీకు? ఇప్పుడు ఆ అమ్మాయి అలానే ఫిక్స్ అయిపోయింది, నేను యేసు ప్రభుని నమ్ముకున్నా. ఆమెని మళ్ళీ యేసు ప్రభు మాట్లాడకుండా జడగొట్టిన నేను యేసు ప్రభుని నమ్ముకున్నా. నేను యేసు ప్రభుని నమ్ముకొని మక్కాయికి మళ్ళీ కౌన్సిలింగ్ మొదలుపెట్టా. అక్క అమ్మాయి ఒకప్పుడు తెలియక నేను ఆ మాటలు చెప్పా, కానీ యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు నిజమైన దేవుడు. నాకు అవగాహన లేక, తెలిసి తెలియని అజ్ఞానములో తల్లిదండ్రులు మనం ఏ విశ్వాసంలో వచ్చామో ఆ విశ్వాసాన్ని కంటిన్యూ చేయాలన్న అభిప్రాయముతో, క్రైస్తవ్యం అనేది విదేశీ మతం, పరాయి మతం, మనకు సంబంధించింది కాదు అని మొదటి నుంచి, చిన్ననాటి నుంచి ఒక ద్వేషభావంతో ఉన్నందున నేను అలాగ చెప్పాను. కానీ మన గ్రంథాలు, బైబిల్ గ్రంథం మొత్తం కంపేర్ చేసిన తర్వాత, అన్నీ కలిపి స్టడీ చేసిన తర్వాత అర్థమైన సత్యం ఏంటంటే, యేసు ప్రభు అంతటి పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, క్షమాహృదయం కలిగిన వాడు, త్యాగబుద్ధి కలిగిన వాడు, పాపులను ప్రేమించి ప్రాణం పెట్టి వాళ్లకు మార్చుకోవడానికి, బతుకు దిద్దుకోవడానికి అవకాశం ఇచ్చిన వాడు, దేవుడు అనడానికి ఆ హై క్వాలిటీస్ అన్ని కలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడేనని అర్థమైందమ్మాయి. నా మాటిని నువ్వు కూడా నమ్ముకో అని చెబితే అప్పుడేమో వద్దన్నావు. పొరపాటును కూడా వాళ్ళ ఇంటికి పోవద్దన్నావు. ఇప్పుడు నువ్వే మరి నాకు చెప్తున్నావు, ఏందబ్బాయి అంది. సరే, నేను చెప్పాను ఆనాడు తెలియనప్పుడు అదే సత్యం అనుకుని ఆ భ్రమలో ఉండి ఆ విషయం బోధించాను. ఎందుకంటే అప్పుడు గ్రంథ పరిశీలన లేదు. ఒక మతానికి కట్టుబడి నాదే గొప్ప నాదే గొప్ప నాదే గొప్ప అని వెర్రవీగాను, స్టడీ చేయలేదు. ఈరోజు అది చదివాను, ఇది చదివాను, 2 స్టడీ చేసి అవగాహన కలిగి చెప్తున్నా. కాబట్టి నువ్వు ఆలోచించు అని చెప్తే ఆ అమ్మాయి పట్టించుకోవాలా. కొంతకాలానికి ఒక చేదైన అనుభవం తనకు ఎదురైంది. ఆ దెబ్బకి విరక్తి చెంది ఏం చేయాలి అనుకుంటా వచ్చింది. అప్పుడు చెప్పా, ఏం లేదు, యేసు ప్రభుని ఆశ్రయించు, ఇక దేవుడే సమస్త కార్యాలు చూసుకుంటాడని చెప్పినప్పుడు చిన్నగా దేవుని వైపు తిరిగింది. తర్వాత సత్యానికి చెవినిచ్చింది. విన్న తర్వాత ఒక అవగాహనకు వచ్చింది. ఆ అమ్మాయి కూడా మారు మనసు పొంది బాప్తిజమం పొందింది. అయిపోయింది. ఇది ఆమె సాక్ష్యం. ఒకప్పుడు నేనే ఆమెకు విరక్తి కలిగేటట్టు మాట్లాడిందని నేనే, తర్వాత ఆయనే సత్యదేవుడని యేసును గూర్చి పరిశుద్ధ గ్రంథం చేతబట్టి సాక్ష్యం ఇచ్చాను. ఈరోజు కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ సాక్ష్యం ఇస్తున్నాను.
తెలియని దినములలో ఒక మతానికి కట్టుబడి అదే గొప్ప అదే గొప్ప అదే గొప్ప అనే అహంతో మిగిలిన విశ్వాసాలు ఏవి పరిశీలించకుండా పొరపాటున చేసినటువంటి ఆలోచనలన్నిటినీ దేవుడు క్షమించి నా కళ్ళు తెరిచాడు. ఇప్పుడు చెప్తున్నా, ఈ ఊపిరి ఉన్నంత వరకు చెప్తా, యేసే నిజమైన దేవుడు. యేసే రక్షకుడు. యేసునందే నిత్య జీవం. మానవాళి పాప పరిహారార్థమై ప్రాణం పెట్టి తిరిగి లేచి పాపైన మానవుడికి తన తప్పులు దిద్దుకొని క్రొత్త జీవితాన్ని అనుభవించడానికి మళ్ళా అవకాశం ఇచ్చిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఇక లోకములో మిగిలిన వారెవ్వరూ కూడా అరిషడ్ వర్గాలను జయించలేదు, పాపుల కొరకు వారేమీ చేయలేదు. ఇంకా చెప్పాలంటే వారి జీవితాల్లో ఉన్న పాపాలకు కూడా వాళ్ళు ఉత్తరం చెప్పుకోలేదు. వారికి మానవులకు అందరికీ దిక్కు యేసే. ఒకవేళ వాళ్ళు ఉంటే, వారి చరిత్రలు నిజమై ఉంటే, వాళ్ళు కూడా అరిషడ్ వర్గాలకు బానిసలై ఉన్నారు, చరిత్రలు చెప్తున్నాయి కాబట్టి, అంటే వారి చరిత్రలు చెప్తున్నాయి కాబట్టి వారి పాపములకు మన పాపములకు జవాబుదారి యేసు ప్రభువే. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు పాయింట్కి వస్తా. ఈమె మారింది, తన భర్త మారలా. మనకు ధర్మ సందేహం అన్న పాయింట్ దగ్గర చెప్తున్నాను నేను. ప్రార్థన చేసింది 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 చివరికి ఆమె భర్త బాప్తిస్మం పొందకుండానే చనిపోయాడు. సాయంత్రానికి చనిపోతాడనంగా పగటి వేళ నేను సహా వెళ్ళి ఆయన కుమార్తెకు చెప్పి, పో, మీ నాన్న చివరి దశలో ఉన్నాడు, చెప్పుకోపో, కనీసం ఈ స్టేజ్లోనన్నా యేసు ప్రభువా నా పాపములు క్షమించమని అడగమని చెప్పు. పో, చెప్పుపో, నీ తండ్రికి చెప్పుకో. నువ్వంటే మీ నాన్నకు ప్రేమ. కనీసం ఈ తుది శ్వాసలో చివరి ఘట్టంలోనన్నా నీ మాట విని ఆ ఒక్క ముక్క పలికితే ధన్యుడై నిత్య జీవం చేరతాడు. నా మాట విని చెప్పమ్మా అని చెప్పి పంపించా. ఆ ఫైనల్ స్టేజ్లో ఆయన డబ్బులు ఎవరికి ఇచ్చాడో, ఎంత రావలసి ఉందో, ఈ సంగతులన్నీ ఒప్పగింతలు చెప్పాడు. కానీ ఆ అమ్మాయి ఈ విషయం ఎత్తింది. నేను పక్కన నిలబడ్డా. నేను మాట్లాడితే నేను సేవకుణ్ణి కాబట్టి ఇక ఈడికి నేను సస్తన్నా సరే ముందు మారు 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 అనే గొడవే తప్ప రెండోది ఈడొక దరిద్రుడు అనుకుంటాడు కదా నన్ను. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. అందుకని నేను ఆ పిల్లకి ఛార్జింగ్ ఇచ్చి నేను పక్కన నిలబడ్డా. ఆ అమ్మాయి పోయి అడిగితే ఆయన ఆ స్థితిలో ఉండి కూడా ఇప్పుడు ఎందుకులేమ్మా అన్నాడు. నేను విన్నా. ఇప్పుడు ఎందుకంటే చచ్చిపోతున్నా, ఇంకెప్పుడు. మిగిలిన చెత్త అంతా చెప్పాడు కానీ ఆ పిల్ల చెప్పిన మాట తీసుకోలేకపోయాడు ఆయన. మా సొంత బావగారే, పెద్ద బావగారి సంగతి చెబుతున్నానే. సాయంత్రానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత మీకు ధర్మ సందేహం వచ్చింది. పౌలు ప్రార్థన చేశాడు, ఇశ్రాయేలీయులు మారలా. మా పెద్దక్క ప్రార్థన చేసింది, మా బావ మారలా. మీరు ప్రార్థన చేశారు, మీ ఇంటోళ్ళు మారట్లా. అబద్ధాలు ఆడకుండా చెప్పండి. ఈ డౌట్ ఎంతమందికి ఉంది? ఎందుకు మారట్లా? ఉంటే చేతులు ఎత్తండి, డౌట్ ఏముంది? అన్న నాకుందన్న ఈ డౌటు. రైట్, దేవునికి స్తోత్రం. చాలా సంతోషం ఇంతమందికి ఇట్లాంటి డౌట్లు వస్తున్నందుకు. ఈ డౌట్లు వస్తే మీ మైండ్ సరిగా పనిచేస్తున్నట్టు. ఈ రాకపోతేనే అనుమానం. సో రావాలి, అసలు ప్రశ్న పుట్టాలి, ఎందుకు ఇలా అనేది. ఇప్పుడు మీకు వచ్చిందంటే మీకు ముందు నాకు వచ్చి ఉంటుందిగా. నాకు కూడా వచ్చింది. అప్పుడు దేవుని దగ్గర సమాధానాన్ని వెతికా. ఎందుకని ప్రభువా మేము ప్రార్థన చేసి వ్యక్తులను మార్చయ్యా అంటే వాళ్ళు మారరు, నేనేమో అసాధ్యుడను, సమస్తము నాకు సాధ్యమే అని పెద్ద పెద్ద మాటలు రాయిపించావు బైబిల్లో. అబ్రహాం దగ్గరకు వచ్చి యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా గలదా అని అడుగుతావు. దేవునికి సమస్తము సాధ్యమే అని యేసయ్య ద్వారా పలికిచ్చావు. మరి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిని మార్చడం నీకు చేత కదా? చేత అయితే ఎందుకు మార్చట్లా? ఎందుకు మార్చవు అనే ధర్మ సందేహము నాకు కూడా వచ్చింది.
ఎందుకంటే చాలామంది కోసం ప్రార్థన చేశాను నేను. చాలామంది కోసం ప్రార్థన చేస్తే కొంతమంది మారారు, కొంతమంది మారలా. రెండు వచ్చినాయి జవాబులు. కొంతమంది ఏమో మారారు, కొంతమంది మారలా. సరే, మారిన వాళ్ళని బట్టి డౌట్ రాదు. ప్రార్థన చేశాం, దేవుడు విన్నాడు, మార్చాడు, సర్వశక్తి గల దేవుడు. మారని వాళ్ళ సంగతి ఏంది అంటే వాళ్ళని మార్చడం చేత కాలేదా, పవర్ పనిచేయలేదా, ఎందుకని? డౌట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మాటలు వినాలి. మీరు ఒక్కసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి, చేతులు కలపండి, వందనాలు చెప్పండి. కొంచెం చూడండి, ముఖాలు చూడండి, ఫేసులు చూసి చేతులు కలిపి ప్రైజ్ లార్డ్ చెప్పండి. చేతులు కలపండి, కొంచెం కలపండి. చూడండి, నా ముఖంకి వెళ్ళి పక్కన చూడమంటే అది చూడు. నీ గంట సేపు నా ముఖమే చూడవచ్చు, అది చూడండి, పక్కన చూడండి ఒకసారి. ఎందుకంటే ఒక ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నా, అది పోగొట్టుకుంటే ప్రాబ్లం అయిపోద్ది. అందుకని ప్రియులారా, మనం అడిగే విజ్ఞాపనలు రెండు రకాలు. బాగా వినండి. మనం చేసే ప్రార్థనలు, సకల ప్రార్థనలు కూడా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి నంబర్ 1 వ్యక్తి సంబంధమైనవి, నంబర్ 2 వ్యక్తి సంబంధము కానివి. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. నంబర్ 1 వ్యక్తి సంబంధమైనవి, నంబర్ 2 వ్యక్తి సంబంధము కానివి. మనం చేసే ప్రార్థన, విజ్ఞాపనలు సమస్తము కూడా రెండు రకాలు అన్నాను. వ్యక్తి సంబంధము కానివి అంటే నీ పరిస్థితులు. ఇప్పుడు నీకు రోగం ఉంది, అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఉద్యోగ ప్రయత్నం, వ్యాపార ప్రయత్నం, పని ప్రయత్నం, సమస్యల పరిష్కారం, ఏవో అనేక విషయాలను గురించి, పంట బండాలనో పంట ఎండాలనో ఏదో ప్రార్థనలు ఉంటాయి. ఇవన్నీ నువ్వు ఎన్ని రకాలు చేసినా వాటన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వటం వేరు. ఒక వ్యక్తిని మార్చమని, వ్యక్తి సంబంధమైన అంశాన్ని గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దానికి దేవుడిచ్చే జవాబు వేరు. స్పష్టంగా చెప్తున్నా, మళ్ళీ ఇంకోసారి చెప్తా. మనం చేసే ప్రార్థనలు రెండు రకాలు. ఒకటి వ్యక్తి సంబంధమైనవి, రెండు వ్యక్తి సంబంధము కానివి. వ్యక్తి సంబంధమైనవి అంటే మనుషుల మార్పును గూర్చిన అంశం. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం. బుక్ అయ్యారు, మెలుగుతున్న వాళ్ళు చెప్దాం. ఒక వ్యక్తిని మార్చమని, ఒక వ్యక్తిని గూర్చి, వాని హృదయాన్ని గూర్చి నువ్వు అడుగుతున్నటువంటి విజ్ఞాపన వ్యక్తి సంబంధమైంది. రెండవది వ్యక్తి సంబంధం కానిది ఇతర విషయాలన్నమాట. నాకు జాబు లేదు ప్రభా, ఓకే, జాబు కృపనిస్తాడు. నాకు పిల్లలు లేరయ్యా, గొడ్రాలిని ప్రభా, ఓకే, సంతాన ప్రాప్తిని కలిగిస్తాడు ఆయనకి ఇష్టమైతే. అయ్యా నాకు మరి పొలం వేశాను ప్రభా, దయచేసి పంట పోతుందయ్యా, పండేటట్టు చేయి ప్రభా, నువ్వు ఏడిసి మొత్తుకుంటే దానికి దేవుడు జవాబిస్తాడు. ఏదో ఒక రూపాయన నీకు ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు పొలం పంట గురించి, ఉద్యోగం గురించి చేసే ప్రార్థనలు వ్యక్తి సంబంధమైనవా, వ్యక్తి సంబంధం కానివా? బాగా ఆలోచించి చెప్పండి, ఏడో ఉండి చెప్పవాకండి. వ్యక్తి సంబంధమైనవి కావు. పొలం ఏమన్నా వ్యక్తే? బాగా పంట రావాలి ప్రభు అంటే పొలం ఏమన్నా వ్యక్తే? వ్యక్తి కాదుగా పొలం. ఆ పంట దేవుడు ఇస్తాడు, అది ఆయన చేతుల్లో ఉంది. ఉద్యోగ ప్రయత్నం, ప్రభు నాకు జాబ్ వచ్చేటట్టు చేయి తండ్రి, ఓకే, దేవుడు వచ్చేటట్టు చేస్తాడు. వ్యాపారాభివృద్ధి, ప్రభువా సహాయం చేయి, ఓకే, దేవుడు కార్యం చేస్తాడు. వ్యాపారం వ్యక్తి కాదు, ఉద్యోగం వ్యక్తి కాదు. నీకు సంతాన ప్రాప్తిని కలిగించడం దేవుని చేతుల్లోనే ఉంది. ఇవన్నీ చేస్తాడు దేవుడు. కానీ ఒక వ్యక్తిని మార్చమంటే మాత్రం అది దేవుని పరిధికి అవతల ఉంది. ఒక భయంకరమైన సత్యం ఇది, వాస్తవం. నా పరిశోధనలో నేను తెలుసుకున్న విషయం. ఎందుకు చెప్తా వినండి. ఎందుకంటే దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు స్వేచ్ఛాపరుడుగా చేశాడు, రోబోలాగా చేయలా. రోబోలాగా చేస్తే మన ఇష్టం వచ్చినట్టు దాన్ని ఆడించవచ్చు. కానీ మనిషి రోబో కాదు, దేవునిలాగా స్వతంత్రుడు, తనంతట తాను ఆలోచించగలడు, నిర్ణయాలు చేయగలడు.
గనుక మానవుడికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. దేవుడిచ్చిన స్వేచ్ఛని నువ్వేమని అడుగుతున్నావు అంటే, మా వాడిని ఎట్లనన్నా బలవంత పెట్టి మార్చయ్యా, నా భర్తను ఎట్లనన్నా బలవంత పెట్టి వాడిని మార్చయ్యా అంటే, ఇప్పుడు దేవుడే వాళ్ళని బలవంత పెట్టి ఒక రోబోను కానీ మనం బ్యాలెన్స్ చేసినట్టు చేశాడు అనుకో, దేవుడు నియంత అవుతాడు కానీ స్వేచ్ఛనిచ్చిన దేవుడు కాడు. మానవుని వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్టయిద్ది. రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది మనకి. ఆ హక్కులను మనం వినియోగించుకోవచ్చు. మన హక్కులను ఎవడైనా అడ్డగిస్తే వాడి మీద కేసు పెట్టవచ్చు, పోలీసు వాని మీద కూడా పెట్టవచ్చు, డౌట్ లేదు అందులో. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన హద్దులలో పరిధిలో మాత్రమే పోలీసు మన మీద తన జులుం ప్రదర్శించాలి. దానికి మించి ఏ ఒక్కటి తేడా వచ్చినా కూడా మనం పోలీసు మీద కూడా కేసు పెట్టవచ్చు. నీకు తెలుసా సంగతి? పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంత స్థాయి వ్యక్తి మీద కూడా నువ్వు కేసు పెట్టవచ్చు, ప్రభుత్వం మీద కేసు పెట్టవచ్చు, తేడా చేస్తే జడ్జిల మీద కూడా కేసు పెట్టవచ్చు. హక్కులు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలనుకో, 41 నోటీస్ ఇవ్వాలి. అలాగే ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించకూడదు, స్త్రీలను టచ్ చేయకూడదు. లోపలికి వెళ్ళి ఏ విధంగా ప్రవర్తించినా ప్రతిదాన్ని బట్టి ఒక కేసు పడిద్ది. పోలీసు వాడి మీద కూడా పడిద్ది. కొన్ని హద్దులు ఉన్నాయి, హద్దులు దాటి అవతలి వాళ్ళు అడిగేస్తే కేసు పెట్టేసేయచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు కేసు అయింది అంటే, రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కులను అతడు ఉల్లంఘించాడు, వాటిని అడ్డగించాడు, నా స్వేచ్ఛను హరించాడు అనే దాని మీద పెట్టేసేయచ్చు. పడిద్ది, కేసు పడిద్ది. ఇక వాయిదాలు తిరగలేక సావాలి ఎవడైనా. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ నీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఎవడన్నా అడ్డగిస్తే నువ్వు స్వేచ్ఛ కోల్పోయినట్టు ఫీల్ అవుతావు. దేవుడు కూడా నీకు అలాంటి స్వేచ్ఛనిచ్చాడు. ఇచ్చిన స్వేచ్ఛను దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అడ్డగించడు సోదరా. అర్థమైందా? అడ్డగించడు. ఒకవేళ అలాగా మనుషుల హృదయాలను బలవంతంగా దేవుడు మార్చే ఛాన్స్ ఉంటే, బాగా వినండి, మనుషుల హృదయాలను దేవుడు బలవంతంగా మార్చే ఛాన్స్ ఉంటే సొదొమ గొమొర్రాలను నాశనం చేయటం ఎందుకు? వాళ్ళ మొత్తాన్ని మార్చేయొచ్చు. అనగానే మొత్తం హల్లెలూయా స్తోత్రం అనుకుంటూ వస్తారు దేవుడి దగ్గరికి. నోవా జల ప్రళయానికి ముందున్న జనములందరినీ నాశనం చేయటం ఎందుకు అని మార్చేయచ్చు. ఈ మ్యూజిక్లే కదా వచ్చేది సినిమాల్లో అద్భుతాలు జరిగేటప్పుడు. దేవునికి స్తోత్రం. అట్లా ఒక కార్యం చేసేసి మార్చి పడేయచ్చు మొత్తాన్ని. కానీ జరుగుతుంది అది. నోవా జల ప్రళయానికి ముందు వ్యక్తుల హృదయాలు దేవుడు మార్చలేదు, అవునా? అలాగే ఐగుప్తు ప్రజల విషయంలో కూడా, ఐగుప్తు రాజైన ఫరో విషయంలో కూడా మార్చి పడేయచ్చు, కానీ అది జరగలేదు, ఇంకా కఠినపరచబడింది. సొదొమ గొమొర్రాల హృదయాలను, ఆ ప్రజల హృదయాలను మార్చొచ్చు, కానీ అగ్నితో నాశనం చేశాడు, మార్చలేదు. నిజమే కదా? హృదయాలను మార్చే దేవుడవు కదా నువ్వు, హృదయాలను మార్చేవాడివి కదా. సొదొమ వాళ్ళని అగ్నితో తగలబెట్టకపోతే వాళ్ళ హృదయాలు మార్చొచ్చుగా. అప్పుడు దేవుడిచ్చే సమాధానం, అప్పుడు వాళ్ళని గురించైనా, ఇప్పుడు నీ వాళ్ళని గురించైనా, నా వాళ్ళని గురించైనా, మా బావగారిని గురించైనా, మీ బావగారిని గురించైనా, మీ అయ్యగారిని గురించైనా, మీ అమ్మగారిని గురించైనా, మీ భర్త గారిని గురించైనా, మీ భార్య గారిని గురించైనా, మీ పిల్లల గారిని గురించైనా, మీ తల్లుల గారిని గురించైనా, ఎవరిని గురించైనా ఆన్సర్ ఒక్కటే, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛను నేను అడ్డగించను. భూమి మీద వానికి జీవితం ప్రారంభించింది నేను, స్వేచ్ఛనిచ్చింది నేను, వాడికి టైం ఇచ్చా. ఇచ్చిన టైంలోపు నేను వాడి స్వేచ్ఛను అడ్డగించను. స్త్రీ అయినా పురుషుడైనా అడ్డగిస్తే నేను ఇచ్చిన స్వేచ్ఛను నేనే హరించిన వాడిని అవుతాను, దోషిని అవుతాను. అందుకే నేను చేయను ఆ పని. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించండి, వాస్తవమా కాదా?
అందుకే చాలా రోజుల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నా మార్పు రావట్లే అవతల వ్యక్తుల్లో, నువ్వు జుట్టు బీక్కుంటున్నావు. కొన్నిసార్లు నేను ప్రసంగాలు చేసేటప్పుడు ప్రార్థన చేయండి మారతారు, ప్రార్థన చేయండి మారతారంటే కడుపులో మండిపోతుంది మీకు. ఎప్పటికీ 5-6 సంవత్సరాల నుంచి అంటున్నా ఇదే మొక్క, వాడు మారింది లేదు, సచ్చింది లేదు. ఈయన మాత్రం వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయం మారతాడు, ప్రార్థన చేయం మారతాడు. ఏంది మారేది? ఇంకా నన్ను మారటం రోజు ఎక్కువ చేశాడు వాడు. మారటం అంటే కొట్టడం, రోజు నన్ను కొట్టడం ఎక్కువ చేశాడు ఆ సైతానుడు. మార్చు ప్రభా అని ప్రార్థన చేస్తుంటే నన్ను రోజు మారుకుంటున్నాడు వాడు అనే డౌట్ మీకు వచ్చింది. ఈ మాట వినబడ్డప్పుడు ఒక రకమైన విరక్తి వచ్చింది. ఏం ప్రార్థన ఏమో చేసి సాలిపోయింది, మారట్లా సావట్లా. కారణం ఏంటో చెప్పా. మరి అలాగైతే ఇక మనం ప్రార్థన చేయటం ఎందుకు? ఇప్పుడు రెండో డౌట్ వచ్చింది. మరి అలాగైతే హృదయాలను దేవుడు బలవంత పెట్టడం సాధ్యం కాకపోతే మరి మనం వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేయటం వెర్రి పని కాదా? మరి ప్రార్థన చేయటం ఎందుకని మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది. దానికి సమాధానం చెప్తా. ఎందుకు ప్రార్థన చేయాలంటే దేవుడు జోక్యం చేసుకోవడానికి ప్రార్థన చేయాలి. ఇప్పుడు చెప్తా వినండి. మానవ హృదయములు 2 రకములు, అంతా రెండే. మానవ హృదయములు 2 రకములు. 1 మెత్తని హృదయం, 2 కఠిన హృదయం. కొంతమంది పైకి కఠినంగా కనపడతారు కానీ లోపల మెత్తని హృదయాన్ని కలిగి ఉంటారు. కొంతమంది బయటికి చాలా మెత్తగా కనపడతారు కానీ లోపల వెరీ డేంజరస్, చాలా కఠినమైన హృదయాలు కలిగి ఉంటారు. బయటికి మాత్రం చాలా సున్నితంగా చాలా మెత్తగా కనపడతారు కానీ లోపల చాలా కఠినంగా ఉంటారు. సరే, ఎవని హృదయం ఎలాంటిదో మనకు తెలియదు, ఆయనకు తెలుసు. ఓకే, బాగా వినాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ. మళ్ళీ చెప్పండి. పక్కన వాళ్ళు ఒకసారి చూడండి. ఈ మాటలు ఒక్కటి కూడా పోకూడదు. ఇది పోయిందంటే మాత్రం నువ్వు చాలా తిరకాసు పడతావు, చాలా సంగతులు నీకు అర్థం కావు. అందుకే